మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మనం యాక్చువల్గా సహజ సిద్ధంగా సెక్సువల్ పవర్ పెరగాలంటే, సెక్స్ సామర్థ్యం ఇంకా పెరగాలంటే దైనందిన జీవితంలో ఎలాంటి ఆహారాలు తీసుకోవడం మంచిది, ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది? నాకు ఫుడ్ పర్టికులర్గా ఒక ఫుడ్ తీసుకుంటే మీ సెక్షువల్ పెర్ఫార్మెన్స్ పెరిగిద్ది, ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే మీ సెక్షువల్ పెర్ఫార్మెన్స్ తగ్గిద్ది అనే దాని మీద నాకేం పెద్ద ఒపీనియన్స్ ఏం లేవండి. ఫస్ట్ యూ నీడ్ టు బీ ఫిజికల్లీ ఫిట్. ఫస్ట్ కావాల్సింది ఫిజికల్ యాక్టివిటీ. మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మీ పెర్ఫార్మెన్స్ ఏమీ పెరగదు. మీరు రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ తీసుకోండి, మీరేం స్పెసిఫిక్గా ఎరక్షన్ కోసం అనే ఒక ఫుడ్, ఎజాక్యులేషన్ ఎక్కువసేపు అవ్వకుండా ఉండటానికి అట్లా ఏమీ ఉండదండి. ఫస్ట్ యూ నీడ్ టు బి ఫిజికల్లీ ఫిట్. మీరు ఫిజికల్గా ఫిట్గా ఉండి డైలీ ఎక్సర్సైజ్, మినిమం ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes డైలీ ఎక్సర్సైజు, వెయిట్ కంట్రోల్లో ఉండి, ప్లస్ ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి కంట్రోల్లో ఉండి, స్లీప్ మినిమమ్ డైలీ ఒక 6-7 hours స్లీప్. నైట్ పూట బెడ్ ఎక్కేటప్పుడు ఫోన్లో పట్టుకొని ఆ ఫోన్లు చూసుకుంటా నిద్రపోవడం ఇట్లా కాకుండా ప్రాపర్గా 10 కల్లా నిద్రపోయి మార్నింగ్ 5:30కో 5కో లేచి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మీరు రెగ్యులర్గా ఏ ఫుడ్ తీసుకున్నా కూడా వన్ అండ్ ద సేమ్. అంతేగాని ఏదో ఈ యూట్యూబ్లోనో లేకపోతే ఈ సోషల్ మీడియాలో చూపించినట్టు ఇది తింటే మీ పవర్ పెరిగిద్ది, ఇది తింటే మీ పెర్ఫార్మెన్స్ పెరిగిద్ది, ఇవన్నీ జస్ట్ ఏంటంటే జస్ట్ వ్యూస్ కోసము. అంతేగాని ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ఏమీ పెరగదు. ఓకే, న్యాచురల్గా కొన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్లో కొంత ఏదన్నా ఇంప్రూవ్మెంట్, పెన్నిస్కి బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవడానికి ఏదైనా అవకాశం ఉంటే ఉండొచ్చు. సింపుల్ లైక్ మెంతులండి, ఫెనుగ్రీక్ అంటారు. ఆ ఫెనుగ్రీక్ వల్ల దాంట్లో ఎలార్జిన్ అనేది ఉంటుంది. ఆ ఎలార్జిన్ అనేది పెన్నిస్లో ఉండే నర్వ్స్ నుంచి నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవడానికి హెల్ప్ అయింది. సో అట్లాంటి ఏదైనా వెరీ మైన్యూట్ లెవెల్స్ ఏదో న్యూస్ అయిద్దామోలే కానీ మెంతులు తింటే ఎరక్షన్ పెరిగిద్దని ఒక మాట అన్నాం అనుకోండి, అన్నం మానేసి అన్నం ప్లేస్లో మెంతులు తినలేరుగా కదా. సో అక్కడ కావాల్సింది అంటే ఎక్సర్సైజ్ కావాలి, మెయిన్గా ఆ ప్రాపర్ స్లీప్ అనేది కావాలి, అది మెయిన్. అంతేగాని ఫుడ్ వల్ల ఏమీ పెద్ద యూజ్ ఏమి ఉండదు. బట్ నేను ఒకటైతే గ్యారంటీగా చెప్పగలను, ఆల్కహాల్ వల్ల ఎరెక్షన్స్ పెరగడానికి ఒక సర్టెన్ లిమిట్ దాకా కొంత పాసిబిలిటీ ఉంటుంది. అట్లని చెప్పి ఆల్కహాల్ తీసుకోమని కాదు నేను చెప్తుంది. నేను జనరల్గా పేషెంట్స్ని అడిగినప్పుడు, ఎందుకంటే ఇది ఏదో నేను ఓన్గా చెప్తున్నది కాదు, ఇట్స్ దేర్ ఇన్ ద టెక్స్ట్ బుక్స్. లో లెవెల్ ఆఫ్ ఆల్కహాల్స్ వాటి వల్ల ఏమైంది అని అంటే డెఫినెట్గా ఎరెక్షన్స్ పెరుగుతాయి, టైం కూడా డిలే అయ్యింది. ఎందుకంటే సింపుల్ రీజన్ ఏంటంటే ఆల్కహాల్ ఇది వ్యాసో డైలేటర్, అంటే బ్లడ్ వెజల్స్ని డైలేట్ చేస్తుంది ఆల్కహాల్. సో ఆ లో లెవెల్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు చాలా మందిలో పెన్నిస్లో ఉన్న ఆ కార్పోరా క్యావర్నోసా మజిల్ కూడా డైలేట్ అయింది. అంటే ఆల్కహాల్ జస్ట్ ఒక 20 ml 30 ml అట్లా తీసుకున్నప్పుడు ఆ మజిల్, కార్పోరా క్యావర్నోసా మజిల్ రిలాక్సేషన్ అనేది వస్తుంది. సో పెన్నిస్కి బ్లడ్ ఫ్లో పెరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఆల్కహాల్ వల్ల ఎజాక్యులేషన్ తొందరగా అవ్వకుండా ఆ సింపాథటిక్ నర్వ్స్ కూడా బ్లాక్ అవుతాయి అనమాట. సింపాథటిక్ ఓవర్ యాక్టివిటీ తగ్గిద్ది. జనరల్గా ఎరెక్షన్ రావాలంటేనేమో పారాసింపాథటిక్ నర్వ్స్ అనేది హెల్ప్ అవుతాయి. ఎజాక్యులేషన్ తొందరగా అయిపోవడానికేమో సింపాథటిక్ ఓవర్ యాక్టివిటీ ఉంటుంది. సో ఈ సింపాథటిక్ ఓవర్ యాక్టివిటీ అనేది కూడా ఆల్కహాల్ వల్ల తగ్గిద్ది. సో దానివల్ల అట్లని చెప్పని నేనేదో జస్ట్ నాకు తెలిసిన నాలెడ్జ్ నేను షేర్ చేసుకోవడానికి చెప్తున్నా కానీ ఆల్కహాల్ తీసుకోమని కాదు. డెఫినెట్లీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. కాదు కొంతమంది పేషెంట్స్ చెప్తారనమాట, సార్ ఇంతకుముందు నేను ఆల్కహాల్ తీసుకునేటప్పుడు నా సెక్షువల్ పర్ఫార్మెన్స్ బాగుండేది, ఆల్కహాల్ మానేసిన తర్వాత సెక్షువల్ పర్ఫార్మెన్స్ తగ్గిందని. డెఫినెట్గా దానికి రీజన్ ఉంది. బట్ ఫుడ్ పరంగా అయితే అంటే ఏ ఫుడ్ తీసుకున్నా ఒకటే, పెద్ద ఎక్సర్సైజ్, దే నీడ్ టు హ్యావ్ గుడ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ దే నీడ్ టు మెయింటైన్ దేర్ బాడీ వెయిట్ అండ్ ఆల్, అండ్ ప్రాపర్ స్లీప్.